బాగున్నాయి, పథకాలు బాగున్నాయి. దళారీ వ్యవస్థ లేకుండా డైరెక్ట్గా బెనిఫిషరీకి అకౌంట్లో అమౌంట్ పడడం, పేదవాడికి అర్హుడైన ప్రతి వ్యక్తికి పథకాలు అందడం అన్నది ఎక్సలెంట్ సిస్టమ్, చాలా బాగుంది. ఖచ్చితంగా ఉంది. ప్రజలకు, పేదవాడికి పథకాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. నాడు నేడు కార్యక్రమంలో విద్యా స్కూల్స్ కానివ్వండి, ఇటు హాస్పిటల్స్ కానివ్వండి చాలా బాగుపడ్డాయి. ప్రైవేటు స్కూల్స్ మించి ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ మించి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్విప్మెంట్స్, మెడిసిన్స్ అయితేనేమి చాలా చక్కగా ఉన్నాయి. ఇప్పుడు లేదు, కూటమి వచ్చే పరిస్థితి ఏం లేదు. ప్రజలు అందరికీ బాగా తెలుసు ఎవరు ఏం చేస్తున్నారు అనేది. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెప్పిన హామీలు ఎవరు నెరవేర్చలేదు, ఆయన ఎవరు నమ్మే పరిస్థితి లేదు. రాబోయేది కూడా నెక్స్ట్ జగన్ గారి ప్రభుత్వమే వస్తుంది. ఇప్పుడు జగన్ గారు ఇచ్చిన పథకాలు ఊరికినే ఇస్తే మరో శ్రీలంక అవుతుంది అన్న వీళ్ళే దానికంటే ఎక్కువ ప్రజలకు ఇస్తే దాన్ని మళ్ళీ ఎలా వాళ్ళు సమర్థించుకుంటారు? వారి మాటని కాదు కదా, అలా ఇవ్వడం కరెక్ట్ కాదన్నప్పుడు వీళ్ళు ఎలా ఇస్తారు? అది ప్రజలను మభ్యపెట్టడానికి, ఓట్ల కోసం అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పడమే తప్పితే వాస్తవంలోకి ఇచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రం చాలా అప్పుల్లో ఉంది, ఇబ్బందుల్లో ఉంది. అది చాలా బాగున్నది. సామాన్య జనాభాకు బాగా ఉపయోగపడుతుంది. మధ్య తరగతి వాళ్ళకంతా పథకాలు కరెక్ట్గా చేస్తున్నాయి. మధ్యలో మీడియేటర్ లేదు, ఎక్కడ ఒక్క రూపాయి కూడా వేస్టేజ్ కావడం లేదు. ప్రతి ఒక్కరి అకౌంట్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. దానివల్ల అందరి జనాభా కూడా బాగా సంతోషకరంగా ఉంది. ఏదో కొంతమంది కాంట్రాక్టర్లు వాళ్ళు కొంత ఏదో ఇబ్బందిగా ఉంది, కానీ మిగతా అంతా బాగానే ఉన్నది. ఉపయోగం ఉంది. అంతకుముందు ఆయన చేసినప్పుడు అన్ని తాత్కాలికమైన చేసి రాష్ట్రాన్ని నాశనం చేసినాడు కదా. అన్ని తాత్కాలికమే కదా. ఇప్పుడు ఆయన పెట్టిన డబ్బులకి అసలు పర్మనెంట్ అయిపోయిండేటి, ఇంకా డబ్బులు మిగిలి ఉండేటి. అది బాగుపడింది. 4 పోర్టులు చేసినాడు, ఒక విమానాశ్రయం చేసినాడు, ఇన్ని వేల సచివాలయాలు కట్టినాడు, వెల్నెస్లు కట్టినాడు, హెల్త్ కేర్లు కట్టినాడు. ఇవన్నీ కట్టినాడు కదా. డెవలప్మెంట్ కనపడుతుంది కదా. ఏడన్నా పోయిన రోడ్డు ఒకటే కనపడుతుంది వీళ్ళకి. మిగతా ఎన్ని లక్షల మంది ఉద్యోగాలు వచ్చినాయి. బ్రహ్మాండంగా నాడు నేడు కింద ప్రతి స్కూల్లో బ్రహ్మాండంగా చేశాడు, హాస్పిటల్లో చేశాడు. ఇందుకన్నా డెవలప్మెంట్ ఏం లేదు. వాళ్ళు ఊరినే భూతద్దంలో చూపించేటి తప్పించి బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అయింది. నెక్స్ట్ ఫ్యూచర్ భవిష్యత్తు బాగుపడుతుంది. 20 సంవత్సరాల తర్వాత జగన్ అనేది ఏందనేది అప్పుడు తెలుస్తుంది. వైసీపీ జరిగింది. మీకు ఎలా కనిపిస్తోంది? పర్వాలే, కొన్ని ప్రోగ్రామ్స్ వాళ్ళు కొన్ని లేడీస్కి ఇంటికాడికి వచ్చి అది వాళ్ళు నెల ఇస్తున్నారు కదా, అది వాళ్ళు ఆడవాళ్ళకి చాలా మేలైంది. అది ఈ నెల్లూరు జిల్లాలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ప్రాబ్లమ్స్ ఏం లేవు. విజయసాయి రెడ్డి కూడా ఎంపీగా పోటీ చేస్తున్నాడు కదా ఈసారి, మరి ఆయన గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయి? ప్రత్యర్థులకు పోటీ ఇవ్వగలుగుతున్నాడా? ఈ పథకాల పట్ల మీరు ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారు? ఏ పథకాలు మీరు? అదే ఇంటికాడికి వచ్చి పింఛన్ ఇస్తున్నారు, బియ్యం ఇంటికాడికి ఇస్తున్నారు. మంచి పథకాలు బాగానే చేశారు వర్క్. ఓకే, ఇంతకుముందు చంద్రబాబు హయాంలో ఎలా ఉంది? వాళ్ళు కూడా బాగానే చేశారు. ఇంకా జనాలు ఇష్టం, ప్రజలు ఇష్టం కదా, ఎవరికి గెలిపించుకోవాలి. మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీ ఉద్దేశం? అదే మామూలుగా అందరూ చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారు. సిటీ వరకు ఏంటంటే ఖలీల్ బాయ్కి మేము వేసుకుంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.